అబ్సల్యూట్ సినిమా అంటే ఈ మ్యాచ్. నిన్న ఆర్సీబీ రికార్డ్ బ్రేకింగ్ చేజ్ చేసి ఆ ప్లే ఆఫ్స్లో సెకండ్ బర్త్ సీల్ చేసేసుకున్నారు. కానీ మ్యాచ్ గెలిసే ముందు ఏమైనా డ్రామా జరిగింది. అసలు ట్విస్ట్లు, టర్న్లు, ఫస్ట్ రిషబ్ పంత్ సెంచురీ, దాని తర్వాత విరాట్ కోహ్లీ 50, దాని తర్వాత జితేష్ శర్మ అవుట్ స్టాండింగ్ నాక్, మయాంక్ అగర్వాల్ ఎట్లయితే సపోర్ట్ ఇచ్చాడో. కానీ దాని మధ్యలో డ్రామా. రిషబ్ పంత్ ఎంపైర్ దగ్గరికి వెళ్ళి ఆ బ్రేక్ తీసుకోవటము, దిగ్వేష్ ఏమో రన్అట్ ట్రై చేస్తాను, అబ్బాబ్బా జరగాల్సినవి అన్నీ జరిగినాయి. కానీ ఫైనలీ ఆర్సీబీ ఆ సెకండ్ బర్త్ ప్లే ఆఫ్స్లో సీల్ చేసుకున్నారు. దీని గురించి ఇన్ డీటెయిల్ డిస్కస్ చేయాలి కదా. చలో లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ టెక్అవుట్. ఇంకా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దిస్ ఈస్ ద రైట్ టైమ్ టు డూ ఇట్. ప్లీజ్ డూ దట్, ఇట్ విల్ హెల్ప్ మీ గ్రో మై ఛానల్. ఎనీవేస్, నిన్న ఆర్సీబీ ఆ మ్యాచ్ గెలిచిన తర్వాత క్వాలిఫైయర్ 1కి క్వాలిఫై అయిపోయారు. అది కూడా స్టైల్లో అయ్యారు. వాట్ ఏ మ్యాచ్. జితేష్ శర్మ తన కెరీర్లో బెస్ట్ నాక్ ఆడాడు. విరాట్ కోహ్లీ 50 చూడండి, 8 50లు కొట్టాడు ఇప్పుడు దాకా. 8 మ్యాచ్లు ఆర్సీబీ గెలిచింది. ఆ రికార్డ్ ఇంటాక్ట్ ఉంది. ఆర్సీబీ హైయెస్ట్ టోటల్ చేజ్ చేశారు యాజ్ అ ఫ్రాంచైజీ. ఆ రికార్డ్ కూడా బదలైపోయింది. అండ్ ఆల్సో 7కి 7 అవే గేమ్స్ గెలిచారు ఆన్ ట్రాట్. ఇంతవరకు ఐపీఎల్ హిస్టరీలో ఏ ఫ్రాంచైజ్ చేయలే. దిస్ ఈజ్ అన్ అవుట్స్టాండింగ్ సీజన్ ఫర్ ఆర్సీబీ. సీజన్ నెంబర్ 18. ప్రతి మ్యాచ్లో ఒక న్యూ మ్యాచ్ విన్నర్. ఈసారి జితేష్ శర్మ. చాలా మాట్లాడుకోవాలి, ఎందుకంటే ఈ మ్యాచ్లో డ్రామా కూడా జరిగింది. ఇన్ డీటెయిల్ మాట్లాడదాం. చలో లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. సో ఈ మ్యాచ్ ఫస్ట్ టాస్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. మీరు నోటీస్ చేసే ఉంటారు, రజత్ పతిదార్ రాలే క్యాప్టెన్ టాస్ చేస్తానికి, ఎందుకంటే ఈజ్ ప్లేయింగ్ లైక్ ఇంపాక్ట్ ప్లేయర్. క్యాప్టెన్ వాజ్ జితేష్ శర్మ. అయితే చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ జరిగింది టాస్ అప్పుడు. టాస్ గెలిచి సెకండ్ ఫీల్డింగ్ తీసుకున్నాడు. ఇది రైట్ డెసిషన్. కానీ ఏదైతే పేపర్ ఇస్తారో ప్లేయింగ్ 11, ఇప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్ ఉన్న తర్వాత బ్యాటింగ్ ఒకటి బౌలింగ్ ఒకటి ఉంటుందంట. ప్లేయింగ్ 11 బ్యాటింగ్ బదులు బౌలింగ్ ఇచ్చేసారు బై మిస్టేక్. దాంట్లో రజత్ పతిదార్ ఫస్ట్ ఫీల్డింగ్ చేస్తున్నారు కదా, రజత్ పతిదార్ ఉండద్దు, ఇంపాక్ట్ ప్లేయర్ కింద నెక్స్ట్ బ్యాటింగ్లో వస్తాడు కదా. కానీ ఏం చేశారంటే బౌలింగ్ ది బ్యాటింగ్ అని రాసి ఇచ్చేసారు. సో అక్కడ రజత్ పతిదార్ పేరు వచ్చేసరికి దాని తర్వాత వెళ్ళి ఎల్ఎస్జీ క్యాప్టెన్ని మళ్ళీ రిక్వెస్ట్ చేశారు, బై మిస్టేక్ ఇచ్చాం మేము, రజత్ పతిదార్ ఇప్పుడు ప్లేయింగ్ 11లో లేడు, ఫీల్డింగ్ చేసినప్పుడు బ్యాటింగ్కి వస్తారని చెప్పేసి. గుడ్ థింగ్ ఏంటంటే అక్కడ రిషబ్ పంత్ అగ్రీ చేశాడు, ఓకే నో ప్రాబ్లం అని. సో అందుకనే మళ్ళీ ప్లేయింగ్ 11 అది చేంజ్ చేసి మళ్ళీ ఆ రజత్ పతిదార్ పేరు కొట్టేసి వేరే పేరు రాసి మళ్ళీ ఇచ్చారు. సో మ్యాచ్ కంటిన్యూడ్. ఎనీవేస్, ఇది జరిగింది చాలామంది తెలియదు, అందుకని ఐ వాంటెడ్ టు ఇన్ఫార్మ్ యూ. దట్స్ అబౌట్ ఇట్. టాస్ దగ్గర రైట్ డిసిజన్ తీసుకున్నాడు జితేష్ శర్మ. సెకండ్ బ్యాటింగ్, ఎందుకు సెకండ్ బ్యాటింగ్ టీమ్సే గెలుస్తాయని మనం వీడియోలో కూడా డిస్కస్ చేసాం. అదే జరిగింది కూడా. అయితే ఎట్లయితే ఓపెనర్స్ వచ్చారో, మాకరం ప్లేస్లో బ్రెట్స్కే అని ఒక కొత్త ఓపెనర్ వచ్చాడు. తను త్వరగా అవుట్ అయిపోయాడు. నువాన్ తుషారా, మనం అనుకున్నాం ముందు అసలు హేజల్వుడ్ ఆడతాడు, ఇంకా కంప్లీట్లీ ఫిట్ అవ్వాలని చెప్పేసి ఇంకా నువాన్ తుషారా శ్రీలంక ఫాస్ట్ బౌలర్ తీసుకొచ్చాడు. సూపర్ వేసాడు బౌలింగ్. న్యూ బాల్తో అవుట్ స్వింగ్ యార్కర్స్ వేసాడు. అక్కడ ఆల్మోస్ట్ మిచెల్ మ్యాచ్ కూడా మిస్ అయింది. బ్రెట్స్కి అదే ఓవర్లో అవుట్ అయ్యాలి, అజిల్ దైల్ అటు ఇటు వెళ్ళి, కానీ దాని తర్వాత వచ్చి అవుట్ చేశాడు బ్రెట్స్కిని మొత్తానికి. కానీ దాని తర్వాత వికెట్ ఇవ్వలే. టు బీ ప్రిసైజ్ ఎప్పుడు పడింది తెలుసా వికెట్? నెక్స్ట్ వికెట్ 177కి పడింది, అది కూడా మిచ్ మార్ష్. ఏమి బ్యాటింగ్! మిచ్ మార్ష్ 37 బాల్స్లో 67. మంచి బ్యాటింగ్ వికెట్ ఉన్నది ఎవరు వేసినా. కానీ కొంచెం మంచిగా వెళ్ళి ఆర్సీబీ బౌలింగ్, ఫీల్డింగ్ సరిగ్గా చేయలే, క్యాచ్లో వదిలేరు. మీరు కూడా ఒప్పుకుంటారు డెఫినెట్లీ. కింద కమెంట్ చేయండి మీరు చూస్తుంటే మ్యాచ్ ఇన్ డీటెయిల్. అండ్ దాని తర్వాత అస్సలైన హీరో అంటే బ్యాటింగ్లో ఇక్కడ ఎల్ఎస్జీకి రిషబ్ పంత్. మొత్తం సీజన్ ఒకటే 50 ఉంది, అవుట్ ఆఫ్ ఫామ్, రన్సే లేవు, యావరేజ్ కూడా చాలా తక్కువ ఉంది. ఈ మ్యాచ్ సెంచరీ కొట్టేశాడు. అలా ఇలా ఆడలే, సూపర్ బ్యాటింగ్ చేశాడు. కొన్ని లూజ్ బాల్స్ కూడా వేశారు కొంచెం ఫాస్ట్ బౌలర్స్, కానీ లైన్ అండ్ లైన్ సరిగ్గా లేదు. కొంచెం జితేష్ శర్మ క్యాప్టెన్సీ కూడా నాకు కొంచెం అటు ఇటు అనిపించింది. ఏదైనా భువనేశ్వర్ కుమార్ని ఏపీయాల్సింది న్యూ బాల్తో. బాల్ స్వింగ్ అవుతున్నప్పుడు ఏపీలో అనవసరంగా అప్పుడు కృణాల్ పాండ్యాని తీసుకొని వచ్చాడు. సో టెక్నికల్ ఎర్రర్స్ అయినాయి అనమాట క్యాప్టెన్సీలో. దానివల్ల ఏమైపోయిందంటే రన్స్ ఎక్కువ లీక్ చేశారు. పంత్కి రన్స్ ఇస్తారు, ఫామ్లోనే లేడు. అయినా ఎనీవేస్ గుడ్ ఫర్ ఇండియన్ క్రికెట్, ఎందుకంటే టెస్ట్ క్రికెట్లో వైస్ క్యాప్టెన్ కాబట్టి తను రన్స్ కొడితే ఇండియాకి మంచిది. సో రైట్ టైంలో తనకి రన్స్ వస్తాం కూడా. ఇట్స్ గుడ్ ఫర్ ఫ్రాంచైజీ ఇన్ ఇండియా. తో తను అవుట్ స్టాండింగ్ సెంచరీ కొట్టాడు. కానీ నాకు సెలబ్రేషన్ చాలా నచ్చింది. 100 కొట్టగానే ఇట్లుండి టైం తీసుకొని హెల్మెట్ తీసి ఇట్లా పల్టీ కొట్టాడు కదా, ఫుల్లీ ఫిట్ ఉన్నా అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టు ఉండింది. అది చాలా నచ్చింది. అది మీకు ఎలా నచ్చింది ఆ పల్టీ కొట్టిన సెలబ్రేషన్? కింద కమెంట్ అయితే చేయండి దాని గురించి. ఓకే, దట్స్ ఇట్. 227కి చేరుకున్నారు. బిగ్ స్కోర్ ఇది ఆ వెన్యూలో. ఇంతవరకు మొన్న ఎస్ఆర్ఐ చేజ్ చేశారు 204, 206 ఇదే ఎల్ఎస్జీతో. దానిపైన ఎవరు చేజ్ చేయలేదు ఈ గ్రౌండ్లో. డిఫికల్ట్ T20 ఫార్మాట్లో. ఎనీవేస్, ఆర్సీబీ బ్యాటర్స్ వచ్చారు ఇక్కడ బ్యాటింగ్కి. వన్స్ అగైన్ ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ అద్భుతమైన స్టార్ట్. చూడండి, టు బి ప్రిసైజ్ 5.4 ఓవర్స్లోనే 61 ఇచ్చారు. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఫిల్ సాల్ట్ ఫుల్ అగ్రెసివ్ ఆడుతున్నాడు. అండ్ విరాట్ కోహ్లీ కూడా ఈ మ్యాచ్ చాలా అగ్రెసివ్ ఆడాడు మీరు నోటీస్ చేస్తే. ఎందుకంటే మీరు 227 చేజ్ చేస్తున్నప్పుడు యూ హ్యావ్ టు ప్లే అప్ ఫ్రంట్, షాట్స్ ఆడాలి.
అదే ఆడాడు, ఫటాఫట్ కొట్టాడు. బౌలర్స్ మొత్తం బ్యాక్ ఫుట్లో వెళ్ళిపోయారు. 5.4 ఓవర్స్లోనే 60కి చేరుకున్నారు. కాబట్టి కాన్ఫిడెన్స్ వాళ్ళ తక్కువ అయిపోయింది. ఆర్సీబీ మొమెంటం ఇటు వచ్చింది. కానీ ఫిల్ సాల్ట్ అవుట్ అయ్యాడు. దాంతో రజత్ పతిదార్, లివింగ్స్టన్ ఇద్దరు 90 స్కోర్ ఉన్నప్పుడు ఇంకా 2 వికెట్లు పడిపోయినాయి, 3 డౌన్. కానీ విరాట్ కోహ్లీ చూడండి అక్కడ నుంచి కంటిన్యూ చేసి 50 కొట్టాడు. అండ్ 123 దగ్గర విరాట్ కోహ్లీ అవుట్ అయ్యాడు. చాలా మంచి నాక్ ఆడాడు. లాంగ్ ఆఫ్ పైనుంచి కొడతానికి వెళ్ళాడు, కుదరలే, టైమింగ్ కుదరలే, అవుట్ అయ్యాడు. కానీ విరాట్ కోహ్లీ 50 కొట్టిన అన్ని మ్యాచ్లు గెలిచారు. ఇది 850 అని రికార్డ్ కూడా బ్రేక్ చేశాడు తెలుసా. డేవిడ్ వార్నర్ రికార్డ్ బ్రేక్ చేశాడు. నౌ విరాట్ కోహ్లీస్ రికార్డ్ ఏంటంటే హైయెస్ట్ 50s ఇన్ ఐపీఎల్. వాహ్ చూడండి, ఈ సీజన్ 8 మ్యాచ్లు గెలిచారు విరాట్ కోహ్లీ 50 కొట్టింది. సో దట్స్ ఇట్. కానీ విరాట్ కోహ్లీ అవుట్ అయిన తర్వాత మీరు కూడా నిజంగా చెప్పండి, ఎవరికైనా బిలీఫ్ ఉండింది ఆర్సీబీ గెలుస్తారని? చాలామంది ఈ టైంలో నమ్మరు. ఎందుకంటే రిక్వైర్డ్ రన్ రేట్ 13 రన్స్ పర్ ఓవర్ ఉండింది. వెరీ వెరీ డిఫికల్ట్. అయితే హియర్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్నర్షిప్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆర్సీబీకేమో మయాంక్ అగర్వాల్ ఒక రిప్లేస్మెంట్ ప్లేయర్ కింద వచ్చాడు. లాస్ట్ మ్యాచ్ ఆడాడు, రన్స్ కూడా కొట్టలే, తన కాన్ఫిడెన్స్ తక్కువ ఉంది. అండ్ జితేష్ శర్మ వచ్చాడు. ఇద్దరు కలిసి హిస్టరీ క్రియేట్ చేశారు. ఏమి బ్యాటింగ్ కొడుతూనే ఉన్నారు. జితేష్ శర్మ స్టెప్ అవుట్ కవర్స్ పై నుంచి స్కూప్ షాట్లు, కట్ షాట్స్. మయాంక్ అగర్వాల్ కట్ షాట్స్ ఆడుతున్నాడు లేట్గా. దిగ్విజయ్ రాతిని, చాలా స్పిన్నర్స్ని చాలా మంచిగా ఆడాడు, తెలివిగా ఆడాడు. ఫస్ట్ నేను జితేష్ శర్మ గురించి మాట్లాడే ముందు మయాంక్ అగర్వాల్ గురించి చెప్తా. హీఈస్ అ వెరీ గుడ్ ప్లేయర్ ఆఫ్ స్పిన్ అండ్ చాలా సెన్సిబుల్ ప్లేయర్. మీకు గుర్తుందా, నేను వీడియోలో చెప్పే ఈ మ్యాచ్ మయాంక్ అగర్వాల్ ఆడాలి. నెంబర్ 3 అందరు చాలా స్వస్తిక్ చికారా అన్నారు. ఇంపార్టెంట్ మ్యాచెస్లో యంగ్స్టర్ని తెస్తే కుదరదు. యూ హ్యావ్ టు బి మెచ్యూర్డ్. చూడండి మయాంక్ అగర్వాల్ మెచ్యూర్డ్ నాక్ ఆడి తీసుకొని వెళ్ళే టీంని. ఎందుకంటే అవతల పక్క రన్స్ వస్తున్నాడు, ఇంకో వికెట్ పడిపోతే ప్రాబ్లం అయ్యేది. బట్ మయాంక్ అగర్వాల్ ప్లేడ్ ఎ సెన్సిబుల్ నాక్. నౌ లెట్స్ కమ్ టు జితేష్ శర్మ. వాట్ ఎ నాక్! వాహ్ మజా వచ్చేసింది. క్వాలిటీ ఆఫ్ స్ట్రోక్స్ ఎట్లయితే ఆడాడు కదా, అసలు అపోనెంట్ టీంకి అర్థమే కాలే. తీసుకొని వెళ్ళాడు 15th ఓవర్ దాకా. అయితే ఇక్కడ డ్రామా జరిగింది, దీని గురించి మాట్లాడాలి. రిషబ్ పంత్ ఏం చేశాడు, T20 ఫైనల్, వరల్డ్ కప్ ఫైనల్లో ఏం చేశాడు తెలుసు కదా. ఆ మొమెంటం బ్రేక్ చేస్తానికి అదే తెలివితేటలు యూజ్ చేశాడు. ఇక్కడ మొమెంటం కట్ చేద్దాం, రన్స్ వెళ్ళిపోతున్నాయి, వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ 4 6 వెళ్ళిపోతున్నాయి, రిక్వైర్డ్ రన్ రేట్ ఏమో తగ్గట్లేదు, ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఎంపైర్ దగ్గరికి వెళ్ళి నాకు ఒంట్లో బాలే అని చెప్పాడు. ఎంపైర్స్ కెనాట్ సే నో. అది క్యాప్టెన్ చెప్తున్నప్పుడు అంటే సరే అని చెప్పేసి అనేసరి వాటర్ తెప్పించుకొని ప్యాడ్స్ ఇప్పదీసి కింద పడిపోయి అన్నీ చేసాడు. సాయి శక్తులు ట్రై చేశాడు. ఒక బ్రేక్ వచ్చింది, బ్రేక్ రాగానే మళ్ళీ ఫస్ట్ బాలే బౌండరీ కొట్టాడు. సో అది పనిచేయలే. అక్కడ జితేష్ శర్మ బౌండరీ కొట్టాడు. సరే, దాని తర్వాత స్ట్రాటజిక్ టైమ్అవుట్ వచ్చింది. స్ట్రాటజిక్ టైమ్అవుట్ తర్వాత మళ్ళీ ఫస్ట్ ఓవర్ దిగ్వేష్ రాతిని వేయించాడు. ఈ ఓవర్ చాలా క్రూషియల్, ఎందుకంటే ఇంకా అక్కడి నుంచి 12 runs per over కొట్టాలి. దిగ్వేష్ రాతి వికెట్ టేకర్. అట్లనే జరిగింది. ఫస్ట్ బాల్ రివర్స్ స్వీప్ కొడతానికి వెళ్ళి జితేష్ శర్మ స్విచ్ హిట్, పాయింట్ చేతిలో అవుట్. మళ్ళా డ్రామా, వెనకాల లైన్ టచ్ చేశాడు, నో బాల్. నెక్స్ట్ బాల్ ఫ్రీ హిట్, మళ్ళా 6 కొట్టాడు. అంటే ఎన్ని కంబ్యాక్స్ చేశారు చూడండి ఆర్సీబీ. అందుకని ఈ మ్యాచ్ చాలా డ్రామా అంటున్నాను నేను. దాని తర్వాత అసలైన డ్రామా ఇంకోటి జరిగింది. అదే ఓవర్లో మళ్ళీ మాంకడింగ్ ట్రై చేశాడు. వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనుకో. నిజంగానే సాయి శక్తులు ట్రై చేశాడు. ఇక్కడైతే అక్కడ తిను మిస్టరీ స్పిన్నర్. అది ఎందుకంటే రూల్స్ ప్రకారం ఏంటంటే యాక్షన్ కంటే ముందే ట్రై చేయాలి. దిగ్వేష్ రాతి ఏం చేశాడు, యాక్షన్ అయిపోయిన తర్వాత ట్రై చేశాడు అనమాట. సో రూల్స్ అవి ఒప్పుకో. థర్డ్ ఎంపైర్ నాట్అవుట్ ఇచ్చాడు. మళ్ళీ ఇంకేం లేదు, ఇంకా ఛాన్స్. అక్కడ నుంచి తిరిగే లేదు. ఓవర్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొడతాం స్టార్ట్ చేశారు. మ్యాచ్ ఇంకా అక్కడ నుంచి ఈజీగా ఆర్సీబీ గెలిచిపోయారు. 18 point చేంజ్లో గెలిచిపోయారు. సో దిస్ ఈజ్ వాట్ ఛాంపియన్ సైడ్స్ ఆర్ మేడ్ ఆఫ్. సీజన్ నెంబర్ 18లో ప్రతి మ్యాచ్ ఒక డిఫరెంట్ హీరో పుట్టుకొని వస్తున్నాడు, ఒక డిఫరెంట్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. ఈసారి జితేష్ శర్మ ఎట్లయితే క్యాప్టెన్సీలో సరిగా ఎంత మంచిగా చేయలే అంటాను. ఎందుకంటే 200 runs ప్లస్ రెండోసారి లీక్ చేస్తాం వీళ్ళు. అండ్ దాని తర్వాత ఇక్కడ వచ్చి ఎట్లయితే బ్యాటింగ్ చేసి గెలిపించాడు కదా, అది అవుట్ స్టాండింగ్ నిజంగా. పోస్ట్ మ్యాచ్లో కూడా తను మాట్లాడుతున్నాడు. ఇంకొక ఇంటర్వ్యూ కూడా విన్నాను నేను తంది. ఇండియన్ టీమ్కి సెలెక్ట్ అయినప్పుడు ఎప్పుడు తన ఆటోగ్రాఫ్ ఓన్లీ ఇద్దరే తీసుకున్నారంట. ఆర్సీబీకి సెలెక్ట్ అయిన తర్వాత లైన్లో నిలబడి 150 మంది తీసుకున్నారంట ఆటోగ్రాఫ్. చూసాడా, తను చెప్తున్నాడు ఆ విషయం అతని ఇంటర్వ్యూలో. ఎనీవేస్ ఈ స్కోర్ కొట్టి గెలిపించిన తర్వాత ఇంకా చాలా పెద్ద లైన్ పెరిగిపోయి ఉంటుంది. సో వాట్ యూ థింక్ అబౌట్ దిస్ మ్యాచ్ కింద కమెంట్ అయితే చేయండి. మొత్తం కంఫర్టబుల్లీ గెలిచిపోయారు. ఇందాక చెప్పిన 6 వికెట్లతో గెలిచారు. 18.4 ఓవర్స్లో కొట్టేసారు స్కోర్. అండ్ వాట్ ఎ విక్టరీ. నాకైతే చాలా మజా వచ్చింది. మరి మీకు ఎలా అనిపించింది కింద కమెంట్ చేయండి. అండ్ ఫైనలీ ఇప్పుడు చూడండి, క్వాలిఫై అయిపోయారు. సెకండ్ పొజిషన్లో ఆ ప్లేస్ సీల్ చేసుకున్నారు. సో క్వాలిఫైర్ 1 ఆడబోతున్నారు ములన్పూర్. అంటే రేపు దీని గురించి స్పెషల్ వీడియో చేస్తాను నేను. ఎందుకంటే పంజాబ్ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ టీమ్, మీకు తెలుసు. అండ్ వాళ్ళు కూడా చాలా మంచి క్రికెట్ ముంబై ఇండియన్స్ని కొట్టేసి వస్తున్నారు. ఇటుపక్క మొమెంటం ఆర్సీబీ ఇంకా చాలా మంచిగా ఉంది. హైయెస్ట్ టోటల్ వాళ్ళ యాజ్ ఎ ఫ్రాంచైజీ చేసి వస్తున్నారు. ఇట్లాంటి మొమెంటం మాత్రం డెఫినెట్లీ ఆర్సీబీ దగ్గర ఉంది. మరి మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు ఇదంటే ఇన్ డీటెయిల్ వీడియో రేపు పొద్దున్న చేస్తే 8 o'clock రిలీజ్ అవుతుంది. అండ్ అసలు ముందు ఆ మ్యాచ్ వదిలేయండి,
ఈ మ్యాచ్ ఎంజాయ్ చేయండి. అండ్ వాట్ యూ థింక్ అబౌట్ అసలు మ్యాచ్ టర్నింగ్ పాయింట్ రిషబ్ పంత్ చేసింది, దాని తర్వాత ఎటు జితేష్ శర్మ ఆడాడు, ఇవన్నీ నాక్స్, విరాట్ కోహ్లీ 50 ఈ రికార్డ్స్, దీనన్నిటి గురించి మీరు ఏమనుకుంటున్నారు, టర్నింగ్ పాయింట్ గురించి కింద కమెంట్ చేయండి. ఐ లుక్ ఎట్ ఈచ్ అండ్ ఎవ్రీ కమెంట్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం రేపు మార్నింగ్. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ ఇంకా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దిస్ ఈస్ ద రైట్ టైమ్ టు డూ ఇట్. ఇట్ విల్ హెల్ప్ మీ గ్రో మై ఛానల్. దట్స్ ఇట్ గైస్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్.